అసలు సమృద్ధిగా ధనాన్ని సమకూర్చి వచ్చినాను. ప్రాణంలో చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని. అయితే తర్వాత కింద అక్కడ మనం చూస్తే 27 వచ్చిన కూడా వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సిద్ధపరిచిన ఎవడవగుని. కొన్నిసార్లు లోకంలో జీవిస్తున్న మనం కూడా అన్ని కలిగి ఉండొచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు, తినొచ్చు, సుఖించవచ్చు. కానీ ఈ అన్ని ఉన్నా సరే ఒకవేళ చనిపోతే ఇవన్నీ కూడా మనకి ఏమైనా పనిచేస్తాయా? అందుకనే ఏవి కూడా భూమి మీద మనకు కలిగి ఉన్నవేవి కూడా మనకి ఏవి పనిచేయవు. అంటే ఎందుకంటే దేవుడు అలా రాస్తూ వచ్చినంటే ఉపమాన రీతిగా అక్కడ వాళ్ళకి చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆ ధనవంతుడు తన ప్రాణంతో చెప్తున్నాడు ఏమని, తినము త్రాగుము సుఖించమని. అయితే లోకంలో కూడా తిన్నా తాగినా సుఖించిన దేవుడు ఈ రాత్రి మన ప్రాణం తీసుకుంటే మనకున్న ఇల్లు అయినా, మనకున్న బండ్లైనా, మనకున్న సమృద్ధి ఏది కూడా మనతో కూడా రావు అవి. అందుకనే మనతో నిత్యము భూమి మీద ఉన్నప్పుడు ఉన్న మనకుండే దేవుడు చనిపోయిన తర్వాత ఆ గొప్పదైన పరలోకరాజ్యంలో ఉండే దేవుడు. అందుకనే భూమి మీద, అందుకనే బైబిలందరూ ఒక మాట రాయబడుతుంది, బుద్ధిమంతుడు పరమును పో జీవ మార్గం కనుగొంటాడంట. అందుకనే నిజంగా మనం బుద్ధి కలిగిన వారు అయితే, బుద్ధిమంతుడు పోలిన వారైతే పరమును పో జీవ మార్గాన్ని మాత్రమే కనుగొంటారు. అందుకనే ఆ బుద్ధి లేకుండా ధనవంతుడు ఆ విధంగా మాట్లాడు తినుము త్రాగుము సుఖించమని ప్రాణంతో చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన వాటన్నిటిలో కూడా అన్ని కూడా మనం చూడండి, మనకి కనబడుతున్న ప్రకృతులు అన్ని కూడా మనం అనుభవిస్తున్నాం. కానీ ఈ ప్రకృతిని తయారు చేసిన దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాం ఆ ధనవంతుడి వలె. కాబట్టి నా ప్రియ సోదరు మీకు చెప్పేది విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడు చనిపోతే తెలియదు, కానీ భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత పనికొచ్చే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు నీ హృదయం అంగీకరిస్తుండే చాలు, ఆయన గొప్ప దేవుడు. అందుకే నేను నరకాన్ని తప్పించాలంటే ఎవరి వల్ల కాదు. అందుకంటే ఆ గొప్పదైన భయంకర నరకాన్ని తప్పించబడిన యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎందుకంటే ఆయన మన కోసం, మన పాపం కోసం ఆయన మాత్రమే క్రయ చెల్లించారు. తన ప్రాణవంతర రక్తాన్నంతరం మన కోసం కార్చారు. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నవారు, మన పిల్లలైనా సరే, మన తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా సరగండి, ఎవరైనా నా కోసం ప్రాణం పెడతారంటే లాక్కొట్టి కొడతారు చంప మీద మనల్ని. పోరా సత్తే సావు, నాకేం చెప్తున్నావు, నీకోసం ఏం చేస్తా అంటారు. కానీ చూడండి, లోకంలో ఎవ్వరు కూడా మన కోసం ప్రాణం పెట్టరు. కానీ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రం నీ కోసం, నా కోసం, నీ పాపం నిమిత్తం నా పాపం కోసం ప్రాణం పెడుతూ వచ్చినాడు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి, అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకున్నావు. కాబట్టి తప్పించుకోలేవు. తప్పించబడితే గొప్పదే నరకం. నా ప్రియ సోదరుడి, ఆ గొప్పదే నరకా నుంచి తప్పించబడాలని మీ మధ్యకి విధంగా పాటలు పాడుకుంటూ ఎవరో తెలుసా యేసయ్య చెబుతా నేను వినవయ్యా అన్నట్లుగా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారి గురించి మా యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ విధంగా మీ మధ్యకి తీసుకొచ్చి మేము ఈ మాటలు మాట్లాడుతున్నాం. బ్రతికుండగానే చనిపోయిన తర్వాత మనకి ఏది రాదు. బ్రతికుండగానే దేవుణ్ణి నమ్ముకుంటే, నీ సొంత రక్షణ అంగీకరించబడితే, నీ హృదయంలో దేవుని ఆహ్వానించబడితే, బాప్తీసు రక్షణ కార్యంలో జరిగితే గొప్పదైన పరలోక రాజ్యము. కానీ ఆ కాదిలే ఈ మాటలను పెడచని పెడతావా ప్రియ సోదరుడి, ఒక దినం వస్తుంది. చూడండి, మనకి చనిపోయిన తర్వాత అసలు మనకి ఇంకేమీ ఉండదు. మనకి ఇంకా తర్వాత నీ ఆత్మ లవోదీపం అన్నా సరే, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి చూస్తుండదు. అన్ని కూడా ఎవరు వచ్చారు, బంధువులు ఎవరున్నారు, స్నేహితులు ఎవరు వచ్చారు అని ఆత్మ చూస్తున్నట్టు అన్ని కూడా. చూడండి, మనకు ఇంకా పేరు ప్రఖ్యాతులు వారు, ఎంతో ధనం కలిగిన వారు, ఎంతో మంచి పేరున్నారు, ఎవరైనా భూమి మీద బ్రతుకున్నారా? చనిపోతూ ఉన్నారు. అయ్యో ఈ రోజు నాడు రేపు కనపడుతున్నారు, రేపు నాడు ఎల్లుండి కనపడుతున్నారు. ఎంత భయంకరంగా పరిస్థితులు చూడండి భూమి మీద. కాదు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో తెలియదు. కానీ చనిపోకముందు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటే ఆ గొప్పదైన పరలోకరాజ్యం వస్తుంది. ఈ నాకు తెలుసులే, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచే మీ క్రైస్తవులు అనుకోవద్దు. కాబట్టి చాలా మంది ఇట్లా పొరపడిపోతున్నారు. కాబట్టి ఎవ్వరూ మన పరలోక రాజ్యాన్ని చేర్చలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడిన వారు, ప్రభువా నిజంగా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు పవిత్రపరిచిన ఒక చిన్న మాట ఉండే చాలు, ఆయన గొప్ప దేవుడు నీ పాపం నుంచి వేలు చేసి నీకు క్షమించి గొప్పదైన పరలోక రాజ్యాన్ని వారసం చేస్తాడు. కాబట్టి మేము ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే పెద్ద రోడ్లోనే బేతనియా ప్రార్థన చేస్తాము. అక్కడ దేవుని యొక్క సేవకులు మీకు అందుబాటులో ఉంటారు, మీకు అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ స్థలం విడుచుకుని చిన్న ప్రార్థన చేస్తాము మీకోసము.